శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అన్య విధంగా చెయ్యలేము అని మా గురువు గారు నాతో అంటుంటారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు. నాయనా గురే, వీడు మొఘల్ సరాయి దాకా వీళ్ళు వచ్చేసారా, కాశీపట్టణంలోకి వెళ్ళలేకపోయారు. కాశీపట్టణ ప్రవేశం, కాశీ వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చేది కాదురా. ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ యందు ప్రవేశిస్తాడు. కాశీపట్టణం రా అని పొంగిపోతుంటారు. కాబట్టి కాశీపట్టణం ఒక్కదానికే నియమం. ఈ ఊరు గాని వస్తానన్నారా, ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు అనుభవంలో గ్రహించండి. కాశీపట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు. మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసార కూపంలోకి వెడుతున్నారు. అందుకే అల్లరి మొదలు. వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో వెళుతూ ఉంటారు. అదే కాశీపట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి, మీకు చెప్తారు యథార్థం అండి ఇది. నేను ఎన్నో చోట్ల చదివాను కూడా. కాబట్టి కాశీ కాలభైరవుడే. అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్లీ మమ్మల్ని కాశీపట్టణ ప్రవేశం చేయించు అని అడగడం కోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత గంగ పూజ చేస్తారు. చేసి కాలభైరవ పూజ చేసి చక్కగా బంధుమిత్రులందరినీ పిలిచి భోజనం చేస్తారు. అందుకు కదూ మళ్ళీ కాకినాడ వెళ్ళిన తర్వాత గంగ పూజ చేయిందంటే ప్రతి వాళ్ళు నన్ను రమ్మంటారు, నేను ఇళ్ళకి రాను. అందుకే సామూహిక గంగ పూజ పెట్టుకుంటే అందంగా కూడా ఉంటుంది. ఇంతమందిని కలిసి ఇన్ని దంపతులు కూర్చుని గంగ పూజ చేసి ఇంతమంది బంధుమిత్రులతో కలిసి పలహారం చేసి కాశీ ముచ్చట్లన్నీ మధ్యాహ్నం వరకు చెప్పుకుని కాశీ పట్టణం యొక్క వైభవం గురించి మాట్లాడుకుని భజనలు చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకి ప్రసాదం దేవాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి కాలభైరవుడంటే అంత గొప్ప స్వరూపం. కాబట్టి క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. ఈ దివోదాసు వృత్తాంతంతోనే అనుబంధం ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. గణపతితో కలిసి పరమశివుణ్ణి ఈ కాశీపట్టణానికి మళ్లీ తీసుకురావడంలో ఎనలేని పాత్ర పోషించారు మహానుభావుడు. శివకేశవులు ఎక్కడున్నా అంతే, వారి మధ్య ఏ భేదము ఉండదు. ఆయన ఇక్కడికి వచ్చి కాశీపట్టణానికి వచ్చి ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతి వచ్చేశాక అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయని సంతోషంగా కార్యం అంతా అయిపోయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న గోపాలకృష్ణ గారిలా ఆయన చిట్ట చివరికి వెళ్లి గంగా ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో ఓ శిల మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి గంగానది వంక చూస్తూ మళ్లీ ఈ కాశీపట్టణం అవిముక్తపురైంది అని సంతోషంతో కూర్చున్నారు. ఎవరు లేరప్పుడు. అప్పుడు అగ్నిబిందుడు అనే మహర్షి చూశారు. ఒరే శ్రీ మహావిష్ణువు కూర్చున్నారా ఇక్కడ. వెళ్ళి ఆయన దర్శనం చేశారు. దర్శనం చేసి ఆయన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, శివుడొకడు కేశవుడొకడు కాడు. మహాసంతోషాన్ని పొంది ఇక్కడ వెలిసేటటువంటి నేను నీ పేరు నా పేరులో కలుపుకుంటాను అని వరమిచ్చారు. అందుకే అగ్నిబిందుని పేరు నిజాహ్వయంబున కూర్చి మధుకైట భారి కూర్మి వెలసి బిందుమాధవుడను పేర కాశీయందు వెలసే అచ్యుతుండు భక్త పరతంత్రుడగుట చేసి. అచ్యుతుడు శ్రీ మహావిష్ణువు భక్త పరతంత్రుడు. అందుకని అగ్నిబిందువు పేరులో బిందు శబ్దాన్ని తీసుకొచ్చి తన పేరులో కలుపుకుని బిందు మాధవ అన్న పేరుతో ఇక్కడ వెలిశారు. అందుకే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మాధవ క్షేత్రములను 5 క్షేత్రములు. ఈ 5ంటిని మాధవ క్షేత్రములు అంటారంటే అక్కడికి వెళితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, లక్ష్మీదేవి యొక్క భర్త వెలిశాడు కాబట్టి. అందుకే 5 మాధవులు ఉన్నారు భారతదేశంలో. కాశీలో ఉన్నాయన్ని బిందు మాధవుడు అంటారు, రామేశ్వరంలో ఉన్నాయన్ని సేతు మాధవుడు అంటారు, ప్రయాగలో ఉన్నాయన్ని
వేణీమాధవుడు అంటారు. అలాగే పిఠాపురంలో పిఠాపురము పీఠపురము అని దానికి 3 పేర్లు. ఆ పిఠాపురంలో ఉన్నటువంటి స్వామిని కుంతిమాధవుడు అంటారు. రామతీర్థంలో ఉన్నటువంటి స్వామిని తీర్థమాధవుడు అంటారు. 5 మాధవులు. ఈ 5 మాధవుల దర్శనం చాలా చాలా గొప్పది. అంత గొప్ప దర్శనాల్లో ఒకటైనటువంటి బిందుమాధవుడిగా శ్రీమన్నారాయణుడు వెలిసినటువంటి ప్రదేశం అదే. పంచనద ఘాట్ అని చెప్పుందే, ఆ పంచనద ఘాట్ దగ్గరే. ఇక్కడే దశాశ్వమేధ ఘాట్ అంటారు. చతుర్ముఖ బ్రహ్మ గారు దివోదాసోఖ్యానంలోనే ఇక్కడికి వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అక్కడ చేసి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుకే దశాశ్వమేధ ఘాట్ అని పేరు. కాబట్టి శివుడు ఎంత వైభవమో విష్ణువు బిందుమాధవుడిగా అన్ని పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు చూశారో లేదో, చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్వామి ఓ చిన్న హాల్లో ఉన్నట్టు ఉంటాడు. మీరందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కాబట్టి బిందుమాధవుడు కాశీపట్టణంలో అక్కడ వెలిసి ఉన్నారు. అలాగే అన్నపూర్ణ. ఇవాళ నేను అన్నపూర్ణ గురించి మీతో 4 మాటలు చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, ఖచ్చితంగా నన్ను మన్నించవలసినదిగా ప్రార్థన. ఎందుకంటే రేపు మీకు దుర్గా వైభవం చెప్పాలని నా తాపత్రయం. నా ఆరోగ్యం బాగుండి కాదు, యథార్థానికి మీకు నేను ఇంత తాపత్రయపడి చెప్తున్నది. కంఠం నాభిలోంచి పీక్కుని మాట్లాడుతున్నాను. కంఠం అంతా పోయింది, దగ్గు పడిశం. అయినా చెప్పాలని తాపత్రయం. పాపం వాళ్ళు నన్ను నమ్మి వచ్చారే, గురువుగారిని కనపడితే దండం పెడతారు, లేచి నిలబడతారే, నేను చెప్పకపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతానని బాధ, అందుకు చెప్పడం. కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణ వెలిసినటువంటి క్షేత్రం. అన్నపూర్ణకి ఆరాధన మిగిలిన చోట్ల ఉన్నాయి. ఇక్కడ విశాలాక్షి అన్నపూర్ణ అంటారు. ఇక్కడ తల్లి ఒక ప్రత్యేకత ఉంది. కాశీపట్టణంలో అన్నం దొరకలేదన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఇంట్లో శవం ఉన్నా అన్నం పెడతారు కాశీలో అని ప్రఖ్యాతి. మిగిలిన చోట్ల, దేశంలో మిగిలిన చోట్ల ఇంకా శవం ఉందనుకోండి, ఆ సందంతా అన్నం తినరు శవం వెళ్ళిపోయే వరకు. కాశీలో ఇంత శవం ఉండగా కూడా అన్నం పెడతారు అతిథి వస్తే. అందుకే కాశీపట్టణమునందు అన్నము దొరకకపోవడం అన్నది లేదు. ఈ కాశీపట్టణంలోనే అన్నపూర్ణమ్మ తల్లి కేవలం అన్నం పెట్టడం కాదు, భక్తితో కూడిన సాధననిచ్చి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. ఆ తల్లి రిపుక్షయకరి. మీరు రోజు చదువుతుంటారు, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. అది ఆవిడ గొప్పతనం, శంకరుల గొప్పతనం అది. ఇక్కడ అమ్మ ఏం అనుగ్రహిస్తుందో తెలుసా? ఇక్కడ అమ్మ పెట్టే అన్నం తింటే యోగానందకరి. యోగం అంటే అనేన యుజ్యతే ఇది యోగ. అనేకముగా కనపడినవి అనేకము కాదు, ఒక్కటే అన్న దృష్టి కలగడం. ఒక్క పరమేశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అన్న భావన కలిగితే యోగం అంటారు. ఆ యోగానందమే మోక్షానందము. ఆ ఆనందం ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ అనుగ్రహం చేతనే వస్తుంది. యోగానందకరి, రిపుక్షయకరి. రిపుహు అంటే శత్రువు. శత్రువులను దురుమాడుతుంది. కేవలము బాహ్యమునందు శత్రువులు కాదు, అంతఃశత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని కదా. అందుకని ఆ తల్లి లోపలి శత్రువులను గెలవగలిగిన సమర్థతని అన్నం రూపంలో ఇస్తుంది. ఆవిడ చేతి అన్నం తింటే ఇక్కడ కాశీపట్టణంలో ఆ అన్నం ఎవరు తిన్నాడో వాడికి లోపల శత్రువుల్ని గెలవగలిగినటువంటి ధృతి కలుగుతుంది. అరే ఏంట్రా ఈ కోపం, దిక్కుమాలిన కోపం నాకు అని, కోపం మీద కోపం. ఏంట్రా నాకు ఇంద్రియ లౌల్యం, ఎన్నాళ్ళు ఇంద్రియ సుఖాలు అన్న వైరాగ్యం కలుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆవిడ పెట్టిన అన్నంలోంచి వస్తాయి. అన్నం పెట్టి శరీరాన్ని కాపాడి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసుని బుద్ధిని ఆవిడ పరిపుష్టం చేస్తుంది అన్నం ద్వారా. అందుకని యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. ధర్మమునందు నిష్ఠ చేకూరుస్తుంది. నేను మీతో చెప్పాగా ఇంతకుముందు ధర్మం ఎంత ముఖ్యమో. ధర్మమునందు నిష్ఠ ఇచ్చి కాపాడుతుంది ఆ తల్లి. అంత అనుగ్రహశీలి. అందుకే నాతో నిన్నను గణేష్ గారేలా ఉంది అన్నారు. నేను కరెక్ట్గా చెప్తే, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో అన్నారు నాతోటి, కాశీపట్టణానికి వచ్చి అన్నం దొరకలేదన్నవాడు ఉండడండి. కాశీపట్టణంలో 3 రోజులు అన్నం దొరకకపోయినా
ఎవరో ఒకడు పిలిచి అన్నం పెడతాడు ఈ ఒక్క ఊళ్ళోనే, ఇక్కడ అన్నం దొరకకపోవడం ఉండదు అన్నారు. వారి అనుభవం ఎన్నో సంవత్సరాలు, వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? కాబట్టి తల్లి అన్నం పెడుతుంది. ఇక్కడే కాశీపట్టణంలోనే అద్భుతం జరిగింది. అన్ని వేదములను మహానుభావుడు విభాగం చేసి 18 పురాణములను రచించి బ్రహ్మసూత్రములను ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు, శంకరులకు దర్శనమిచ్చి శంకరుల్ని అనుగ్రహించినటువంటి వ్యాస భగవానుడు, ఏ వ్యాస భగవానుడు లేకపోతే సనాతన ధర్మము కటిక చీకటో అంతటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వచ్చాడు. వచ్చి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయంలో కూర్చుని, ముక్తి మంటపంలో కూర్చుని రోజు శివమహాపురాణం చెప్పేవాడు శిష్యులకి. జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చునేవారు. ఇతరులు కూర్చునేవారు. శివమహాపురాణం చెప్తుండేవాడు. వ్యాసుడే చెప్పడం అంటే ఎంత గొప్ప! శివమహాపురాణం చెప్పి కమలపాకులతో బుట్టలు కట్టి ఆ బుట్టలు తల మీద పెట్టుకుని మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగేవాడు. మధ్యాహ్న కాలంలో అన్నపూర్ణమ్మ అందరికీ అన్నం ఇక్కడ పెట్టి తీరుతుంది, అందుకని అన్నం పెట్టేవారు. ఆ అన్నం తెచ్చుకుని తినేవారు. ఎలా తినేవారు? ఆయనే చెప్పాడు ఒకప్పుడు అన్నపూర్ణమ్మతో, కాశీపట్టణంలో అన్నం తినేటప్పుడు ఒక మర్యాద పాటించాలి. యాత్రకు వచ్చిన వాళ్ళు వచ్చాం కదా, మనం వండుకున్నాం కదా, తినేశాం కదా అని తినేయడం కాదు. మనం తినడానికి ముందు చక్కగా ఒక విస్తట్లో పదార్థాన్నంతటినీ సర్ది గంగానదికి పట్టుకెళ్లి గంగానదికి నివేదన చేస్తూ ఆ పదార్థాన్ని విడిచిపెట్టాలి. తర్వాతే మనం తినాలి. ప్రతిరోజు మనం కాశీ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మనం గంగకలా పదార్థాన్ని పంపించే మనం ఇక్కడ తింటున్నాం. అన్నపూర్ణాష్టకం చేసుకుని అక్కడ స్వామి హనుమకి నివేదన చేసుకుని తత్ప్రసాదంగా మనం తింటున్నాం. పాపం మహానుభావుడు వ్యాస భగవానుడు అలాగే తినేవాడు శిష్యులతో. అయితే ఒక చమత్కారం జరిగింది. శివుడు అన్నాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారత రచన చేశాడు. లోపల ఎంత జ్ఞాన వైరాగ్యములు కలిగాయో చూద్దాం. కాబట్టి ఓ విశాలాక్షి అన్నపూర్ణ, తత్వత విశాలాక్షి అన్నపూర్ణ, కానీ వాళ్ళు ఒకటే స్వరూపం. ఏం చేస్తావో తెలుసా? నువ్వు ఒక పని చెయ్యాలి. ఇవాళ బాదరాయుని చిత్తము ఏ పాటిదియో అరయంగవలయో కాన అతడు భిక్షాటనంబులకు ఏగుదించినప్పుడు ఏ ఇంటనూ భిక్ష కలగకుండా చేయంగవలయు నీవు. నువ్వు అన్నపూర్ణవి కదా. ఇవాళ బాదరాయణుడు రేగు చెట్ల కింద తిరిగినవాడు, పుట్టినప్పుడు మహానుభావుడు. ఆయన శిష్యులతో వస్తాడు మధ్యాహ్నం భిక్షకి. ఆయన వచ్చినప్పుడు ఏ ఇంటికి ఎడితే ఆ ఇంట్లో భిక్ష దొరకకూడదు. ఏం చేస్తారో చూస్తాను. ఎందుకంటే కాశీపట్టణంలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అసూయ పనికిరాదు, ఈర్ష్య పనికిరాదు. పెద్దలకి సేవ చెయ్యాలి, జ్ఞానవృద్ధులు కనబడితే నమస్కారం చెయ్యాలి. కాశీపట్టణంలో మరణ భయం ఉండకూడదు. ఎందుకంటే కాశీపట్టణంలో చచ్చిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు. ఎక్కడైనా చచ్చిపోవలసింది, ఇక్కడ చచ్చిపోతే మోక్షం. కాబట్టి భయం ఉండకూడదు. అలా ఉన్నవాడు కాశీలో ఉంటాడు. వ్యాసుడు ఇందులో ఎంతవరకు పొందాడో చూస్తాను. రోజు చెప్తున్నాడుగా పురాణం, అందుకని పరీక్షిస్తాను. అన్నం దొరకకుండా చెయ్యి. అలాగేనంది ఆవిడ భర్త ఆజ్ఞ ఔదలదాలుస్తుంది. ఈయన శిష్యుల్ని పిలిచాడు. పట్టుకోండి తమలపాకుల బుట్టలో పట్టుకుని బయలుదేరండి, వెడదాం బ్రాహ్మణ వీధుల్లోకి అన్నాడు. అని బయలుదేరి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు. ఏ ఇంటి ముందుకి వెళ్ళి అడిగినా సరే ఏమి ఆశ్చర్యమో తెలియదు. ఆ రోజున మహానుభావుడు తిరిగి ఇల్లిల్లు భిక్షాం ప్రదేహి అనొచ్చు, బాదరాయణుడు ఈశాను పట్టణమున. కానీ పిలిచి ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడు అన్నంబు పెట్టదయ్యే. ఆయన తిరిగి ఇల్లిల్లు బాదరాయణుడు ఈశాను పట్టణమున ఇల్లు తిరిగాడు. ఆ రోజున ఆకలితో అన్ని ఇళ్లు తిరిగి భవతి భిక్షాందేహి అన్నా సరే ఏదో మేము ఒట్టు పెట్టుకున్నాం వ్యాసుల వారికి అన్నం పెట్టమన్నట్టుగా అసలు ఎవ్వరు ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడన్నంబు పెట్టదయ్యే. పట్టెడన్నం కూడా పెట్టలేదు ఎవరు. మధ్యాహ్నం దాటిపోయింది, సాయంకాలం అయిపోతోంది, కడుపు ఆకలితో జేవురించిపోతోంది. మళ్ళీ విశ్వనాథుడి గుడికి వెళ్ళిపోయాడు. గంగానదిలో స్నానం చేశాడు, సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. ఏమిరా ఇవాళ మధ్యాహ్నం మనకి భిక్ష దొరకలేదు. కాశీలో భిక్ష దొరకపోవడం ఏమిటి ఆశ్చర్యం. కాశీలో ఎక్కడైనా ధర్మలోపం ఉందా అన్నాడు.
శిష్యులు అన్నారు, కాశీ మహాపట్టణం మహాప్రభో, ఇక్కడ ధర్మలోపం ఏమిటి? ఏమీ లేదన్నారు. ఏమి మన ప్రారంభం, మనకి ఇవాళ భిక్ష